10:07 నీ అయింది ఇష్టం. ఇప్పుడు. నీ కొంచెం టైం రెస్ట్రిక్షన్ ఏం లేదు కిరణ్, ఎంతసేపు అయినా పర్వాలేదు. అంటే ఒక 10:30 తర్వాత కూడా చెప్పొచ్చు, ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎంత వరకు చెప్పగలిగి అంతవరకు ఓకే, చెప్పు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, జై బాబా. అలాగే. జై బాబా. అందరికీ జై బాబా అండి. నేను ప్రిన్సెస్ నొరినా మ్యాచబిల్లి బాబా ఉమెన్ మండలిలో, స్త్రీ మండలిలో సభ్యురాలు ఆవిడ. ఆవిడ గురించి కొంచెం తెలుసుకుందాం, ఒక ఇంట్రడక్షన్. ఆవిడ ఎలా బాబా ఫోల్డ్లోకి వచ్చారనేది ఒకసారి తెలుసుకుందాం. మెహర్ బాబా కిరణ్ కొంచెం తన సౌండ్ ఆధ్యాత్మిక ప్లీజ్, కొంచెం సౌండ్ దగ్గర. అస్సలు లోగా ఉంది. ఓకే. మెహర్ బాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు పాశ్చాత్య దేశాలలో స్త్రీలను, భారతదేశంలో పురుషులను ఎంపిక చేసుకున్నారు. బాబా పాశ్చాత్య దేశాలలో స్త్రీలను ఎందుకు ఎంచుకున్నారు? ఇదొక మంచి ప్రశ్న. ఇందుకు జవాబుగా ఒక సందర్భంలో బాబా ఏమని చెప్పారంటే, తూర్పు దేశాలలో పురుషులు ఆధ్యాత్మికంగా ముందంజలో ఉన్నారన్నారు. అలాగే పాశ్చాత్య దేశాలలో అత్యధిక శాతం స్త్రీలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారన్నారు. అంతేకాదు, ఈ దిశలో భారతీయ ఆత్మలు అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో జన్మ తీసుకుంటున్నారు అన్నారు. అలాగే అక్కడి వారు మన దేశంలో జన్మిస్తున్నారని బాబా స్పష్టం చేశారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో ఎందరో పాశ్చాత్య వనితలు బాబా ప్రేమికులుగా బాబా నామ వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. ఆ కోవలో చెప్పుకోవలసి వస్తే ప్రధానంగా ముగ్గురు అతివలు గురించి తప్పక తెలుసుకోవాలి. ఒకరు ఎలిజబెత్ ప్యాటర్సన్, 2 ప్రిన్సెస్ నొరినా మ్యాచబిల్లి, 3 కౌంటెస్ నడినా టాల్స్టాయ్. ఈ ముగ్గురు 3 దేశాలకు చెందినవారు. నొరినా ఇటలీ దేశానికి చెందినది, నడీనా రష్యన్, ఎలిజబెత్ అమెరికా దేశీయురాలు. ఈ ముగ్గురు న్యూయార్క్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఉండి బాబా కార్యక్రమాలు నిర్వహించారు. నొరినా బాబా సందేశాలపై అనర్గళంగా ప్రసంగించేది. అలా ఆమె ప్రసంగాలు విని బాబా పరిధిలోకి వచ్చింది అమెరికన్ వనిత శ్రీమతి ఫిలిస్ ఫ్రెడరిక్. ఆమె గొప్ప రచయితగా, జర్నలిస్టుగా, పత్రికా సంపాదకురాలిగా ప్రఖ్యాతి. ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆహ్వానం మేరకు ఫిలిస్ కూడా న్యూయార్క్లో వారుంటున్న అపార్ట్మెంట్లోని అవతారుని సేవలో భాగంగా చేరింది. ఇదంతా 1944-46 నాటి మాట. ఫిలిస్ పత్రికా రచయిత కదా. ఆమె బాబాను దర్శించుకున్న మరుసటి సంవత్సరంలో బాబా వారి అనుమతితో అవేకనర్ పేరిట ఇంగ్లీషు పత్రికను ప్రారంభించింది. ఆమె 1952లో మెహర్ బాబాను దర్శించుకుంది. 1953 నుండి 1986 దాకా అవేకనర్ బైమంత్లీ జర్నల్ను అద్భుతమైన వ్యాసాలతో, అవతారుని సందేశాలతో ఆమె ప్రచురించింది. మెహర్ బాబా స్వయంగా తన సందేశాలు, ఫోటోలు, ఇతర సమాచారం ఎప్పటికప్పుడు ఈ పత్రికకు పంపారని సమాచారం. 1983 జూన్ మాసం అవేక్నర్ 30వ వార్షికోత్సవ సంచికను అవతారుని సేవలో అవతారునికి అంకితమైన అతివల గురించి ప్రత్యేక సంచికగా ప్రచురించారు. ఈ సంచికలో ప్రిన్సెస్ నొరినా మ్యాచబిల్లితో తన పరిచయాన్ని, అవతారుని సేవలో ఆమె తరించిన వైనాన్ని కడు రమణీయంగా ఫిలిస్ రాశారు. ఆ రచన ఆధారంగా నొరినా గురించి సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి పరిశీలించండి. ఆమె అసలు పేరు నొరినా గిల్లి. ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో 1880లో జన్మించింది. యూరప్లోని 6 అపురూప సుందరీమణులలో నొరినా ఒకరిగా ప్రతీతి. ఆమెకు అతి చిన్న వయస్సులోనే క్షయవ్యాధి సోకితే ఆ వ్యాధి నయం చేయించడం కోసం
ఆమె తల్లిదండ్రులు ఆమెను స్విట్జర్లాండ్కు పంపారు. అక్కడ ఉండగానే ఒక ప్రముఖ నాటక సంస్థ ఆమె అందం, వర్చస్సు పట్ల ఆకర్షితులై వారి నాటక సమాజంలోకి ఆహ్వానించారు. ద మిరాకిల్ అనే నాటకంలో అందాల రాశి మడోనా పాత్రను అవలీలగా పోషించింది. ఈ స్త్రీ పాత్రకు తగినవారు దొరకక నాటక సంస్థ వారు అనేక అగచాట్లు పడుతున్న సందర్భంలో వారికి నోరీనా తటస్థించింది. అయితే ఆమెకు అప్పటికి నాటకాలలో అనుభవం ఏమీ లేదు. అయినప్పటికీ లండన్ మహానగరంలో 1912లో ఆమె ఇచ్చిన తొలి ప్రదర్శనకు స్థానికుల నుండి విశేష ఆదరణ లభించింది. ద మిరాకిల్ అనే నాటకంలో ఆమె మడోనా పాత్రధారి ముఖాభినయం యూరప్ లో సుమారు 1000 సార్లు పైగా మడోనా పాత్ర ప్రదర్శనలిచ్చింది. ఆ పిదప న్యూయార్క్ సిటీలోని ముఖాభినయన శిక్షణా పాఠశాలను నెలకొల్పింది. ఆమె ఆనాటి ఇటాలియన్ మూకీ సినిమాలలోనూ నటించింది. 1917 ప్రాంతంలో జార్జియా దేశ రాజవంశీయుడైన ప్రిన్స్ జార్జెస్ మ్యాచబెల్లీని పెళ్లి చేసుకుంది. 1924 ప్రాంతంలో ప్రిన్స్ జార్జెస్ మ్యాచబెల్లీ దంపతులు అమెరికా వచ్చి పెర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్థిరపడ్డారు. ప్రిన్స్ జార్జెస్ మ్యాచబెల్లీకి పెర్ఫ్యూమ్ తయారీలో విశేష అనుభవం ఉంది. వారు ఈ వ్యాపారంలో మంచి లాభాలు గడించారు. జార్జియా దేశ రాజుకి భార్యగా, అందాల రాశిగా అత్యంత ఆదరణ పొందినా, ఎంత ధన సంపద ఉన్నా ఆమె మనసు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలైంది. ఈ సమయంలోనే తొలిసారిగా తన స్నేహితురాలు ఎలిజబెత్ ప్యాటర్సన్ ద్వారా మెహర్ బాబా త్వరలో అమెరికా వస్తున్నారని తెలుసుకుంది. తీరా మెహర్ బాబా అమెరికా వచ్చాక ఆయన్ని కలవడానికి ఆమె ఏమాత్రం ఇష్టపడలేదు. ఆయన తనకు తానుగా ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకుంటే అలాంటి వారి పాదాలపై ఎలా ప్రణమిల్లుతాం అని తన స్నేహితుల్ని ప్రశ్నించిందామె. అలాంటి వాళ్ళని తాను నమ్మలేనంది. తన స్నేహితులతో హేళనగా మాట్లాడింది. ఎంతో కొంత ఆధ్యాత్మిక వాసనలు గల మనలాంటి ఆడవారికి ఆ మాదిరి గురువులతో పని లేదని వాదించింది. ఆయనేమి భగవదన్వేషణ మార్గం చూపవలసిన పని లేదన్నది. మెహర్ బాబా ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి అని ఆమె మరో స్నేహితురాలు జీన్ ఆడ్రియల్ చెబుతూ, మెహర్ బాబాని దర్శించినంతనే హృదయం ఆర్ద్రమవుతుంది, కన్నీరు మున్నీరుగా కళ్ళంబడి ధారలు కడతాయి అని చెప్పింది. ఓ అలాగా, మీ గురువుని చూడటానికి నేను తప్పక వస్తాను. నేను ఎక్కెక్కి ఏడుస్తానులే అని ఎకసెక్కంగా నోరీనా ఆనాడు మాట్లాడింది. ఆ దరిమిలా అమెరికాలో మెహర్ బాబా అడుగిన సమయం నుండి నోరీనా కన్నీటి ధార ఆగలేదు. ఆమె ఎందుకో తెలియని వేదనతో రోధించింది. ఆ ఆవేదనని అదుపు చేసుకోలేకపోయింది. ఎలిజబెత్ ప్యాటర్సన్ తో కలిసి హడ్సన్ ప్రాంతాల్లో బస చేసిన బాబా వారిని నోరీనా దర్శించుకుంది. తొలి దర్శనంలోనే ఆమె అవతారానికి సంపూర్ణంగా అంకితమయ్యింది. ఆ దర్శన సమయంలో బాబా కూడా ఆమెకు అంతర్గతంగా తన దివ్యానుభూతిని అందజేశారు. ఆమెకు తనతో గల గత జన్మల అనుబంధాన్ని బాబా గుర్తు చేశారు. 2 జన్మలలో నీవు నాకు తల్లివి, ఒక జన్మలో తండ్రివి. యు హ్యావ్ బీన్ మై మదర్ ట్వైస్ అండ్ మై ఫాదర్ వన్స్ అని మెహర్ బాబా తనతో చెప్పినట్లు నోరీనా తరచు తన గురించి చెప్పుకునే సమయంలో గుర్తు చేసుకునేది. అలాగే ఆమె జీసస్ క్రీస్తు తండ్రి జోసెఫ్ అని కూడా చెప్పారు ఆమెకు. బాబా దర్శనమయ్యాక నీవు నాకు విధేయురాలిగా ఉండగలవా అని అడిగారు. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా తన అంగీకారం తెలిపింది. అయితే వెళ్ళి ఇంటి గుమ్మం ముందర నిల్చోమన్నారు. అలా అక్కడనే ఉండి తనను దర్శించుకుని వెనుగు తిరుగుతున్న వారి దగ్గర విరాళాలు సేకరించమన్నారు. ఒక దేశ రాజుగారి భార్య, మహారాణిగా అత్యంత సంపన్నురాలు నోరీనా నోరెత్తలేదు. 100% బాబా ఆదేశాలు విధేయతతో పాటించింది. ఒక పేదవాడు బాబాను దర్శించుకొని తిరిగి వెళ్తూ తన దగ్గరున్న బస్ టికెట్ కోసం ఉంచుకున్న డబ్బుని బాబాకు విరాళంగా ఇచ్చాడు.
మరో గొప్ప ధనవంతుడు మత ప్రచారకుడొకడు జేబులు తడుముకుంటూ వెళ్ళిపోయాడని నొరీనా ఆనాటి అనుభవాలు చెబుతూ వచ్చింది. సాధారణంగా మెహర్ బాబా విరాళాలు ఎవరిని అడగరు. ఈ విరాళాల సేకరణకు నొరీనాను ఆనాడు నియమించడం ఆమె విధేయతకు పరీక్ష అని మనం భావించాలని ఫిలిస్ ఫెడ్రిక్ అంటుంది. నొరీనా చిన్ననాటి స్నేహితురాలు. ఆమె అందచందాలను వర్ణిస్తూ నొరీనా చాలా అందమైంది, ఎత్తుగా, సన్నగా, అపురూప అందాల సుందరిగా అగుపించేది. ఒక సందర్భంలో నేను మెహర్ బాబా, మెహరా, నొరీనాలను ఒకే చోట నిలబడి ఉండగా చూశాను. ఆ ముగ్గురు ఒక అందాల త్రయంగా నాకు అగుపించింది. ఆమె అవతారిణిలో దివ్యానుభూతిని అనుభవించింది. 1936లో ఎలిజబెత్తో కలిసి నాసిక్ ఆశ్రమంలో ఉందామె. ధనవంతుల్లో అత్యంత ధనికురాలు ప్రిన్సెస్ నొరీనా. అయినప్పటికీ బాబా సమక్షంలో విధేయతతో ఒక సామాన్యురాలిగా ఆమె మెలిగింది. ఆశ్రమ అవసరాలను సమకూర్చే పనిని బాబా అప్పగించారు ఆమెకు. నేను అనే అహంకారం నీలో తొలగించడమే నా ప్రత్యేకత అన్నారు బాబా. ఒక ఇంగ్లీషు పత్రిక విలేకరితో బాబా మాట్లాడుతూ చమత్కారంగా, అదర్ ఆశ్రమ్స్ ఆర్ ఎ వెకేషన్, నైస్, క్వైట్, మెడిటేషన్, యోగా, ఎక్సెట్రా. హియర్ వీ డూ రియల్ వర్క్, పెయిన్ఫుల్ వర్క్ ఆన్ ద ఈగో ఆఫ్ కోర్స్. నాసిక్ ఆశ్రమంలో ఉండగా ఓ రోజున బాబా నొరీనా గది కిటికీ దగ్గర నిల్చొని ఉన్నారు. అంత క్రితం వరకు నొరీనా కలల ఒడిలో ఓలలాడుతోంది. బాబా ఆమె కేసి చూస్తూ, ఏమా కళ అని అడిగారు. అదా అని చెప్పడానికి సంశయించిందామె. అదొక శృంగార స్వప్నం. అందుకే ఆమె త్వరగా బయటపడలేకపోయింది. బాబా నవ్వుతూ ముందుకు సాగుతూ, ఆరవ భూమికలో ఉన్న వారికి కూడా కామపూరిత ఆలోచనలు ఉంటాయన్నారు. ఆ దరిమల నొరీనా భర్త కూడా బాబాను దర్శించుకున్నారు. అతనితో బాబా మాట్లాడుతూ, నీ తుది శ్వాస సమయంలో నీవు నా నిజ స్వరూపం దర్శించుకుంటావన్నారు. అదే మాదిరిగా ఆయన మరణశయ్యపై ఉండగా క్రీస్తుగా బాబా దర్శనం పొందాడని నొరీనా చెప్పింది. ఆ తర్వాత పర్ఫ్యూమ్ కంపెనీ నొరీనా అమ్మి వేసింది. ఆ వచ్చిన సొమ్ములో నొరీనా తన భాగం బాబాకు అందజేసింది. నాసిక్ ఆశ్రమం నెలకొల్పడంలో ఈ ధనం సహాయపడింది. నొరీనా 1933లో తొలిసారిగా మెహరాబాద్కు వచ్చింది. మహారాణి నొరీనా భారత్లో ముంబై ఓడరేవులో అడుగిడగానే నాటి స్థానిక పత్రికలు పతాక శీర్షికలతో ఆమె గురించిన వార్తలు ప్రచురించాయి. ఈ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రిన్సెస్ అనే పదాన్ని తొలగించుకోవాలనుకుంది నొరీనా. అయితే అందుకు బాబా అంగీకరించలేదు. ఆ పదం తన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అక్కరకొస్తుందన్నారు. నొరీనా బహుభాషా కోవిదురాలు. ఇంగ్లీషు, జర్మన్, రష్యన్, ఇటాలియన్, ఫ్రెంచ్ భాషలలో అనర్గళంగా ఆమె ప్రసంగించేది. నొరీనా తన రాచరిక పరిచయాలతో ఎందరో ప్రముఖుల్ని బాబాకు పరిచయం చేసింది. మండలి వారు తమకు తెలియదంటారు, కానీ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ని బాబాకు పరిచయం చేశానని నొరీనా తమతో చెప్పిందని ఫిలిస్ ఫెడ్రిక్ తన వ్యాసంలో తెలియజేస్తుంది. అలాగే ఒక ప్రముఖ ఇటాలియన్ తత్వవేత్తను ఆమె బాబాకు పరిచయం చేసింది. అతడు భగవంతుడు, భగవతవతారం గురించి విశేష ప్రసంగం బాబా ఎదుట చేశాడు. దాంతో చికాకు పడిన బాబా తన అక్షర ఫలకాన్ని వేగంగా ఒక మూలకు గిరవాటు వేశారు. దాంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అవతారుని దివ్య దర్శనంతో వెనుతిరిగాడు. జూలై 1937లో నాసిక్ ఆశ్రమం ఎత్తివేశారు. ఆ తర్వాత బాబా కేన్స్ దేశ పర్యటనకు స్త్రీ మండలితో కలిసి ముంబాయి నుండి ఓడలో వెళ్లారు. ఈ పర్యటనలో బాబా కేబిన్ బయట నొరీనా కాపలాదారునిగా ఉంది. ఓడలో బాబా కేబిన్ కు బయట కటిక నేలపైనే ఆమె విశ్రాంతి తీసుకుంది. 1931-41
38-41 మధ్య కాలంలో బాబాతో కలిసి ఎలిజబెత్ నోరీనాలు బ్లూ బస్ పర్యటనలో పాల్గొన్నారు. నోరీనా గొప్ప వక్త. డాక్టర్ సిడి దేశ్ముఖ్ తో కలిసి పలు చోట్ల ప్రసంగించేందుకు బాబా ఆమెను పంపారు. 1941లో బాబా ఈ ముగ్గురు స్త్రీలు ఎలిజబెత్, అడినే, నోరినాలను తమ నామ వ్యాప్తి కోసం అమెరికాకు తిరిగి పంపారు. నోరినా ప్రసంగం అనర్గళంగా ఆసక్తికరంగా ఉండేది. ఆమె ప్రసంగం పట్ల ఆకర్షితులై బాబా పరిధిలోకి వచ్చిన వారెందరో ఉన్నారు. అందులో తాను ఒకరినని ఫిలిస్ చెబుతారు. నోరినా తన ప్రసంగంలో లీనమైపోయేది. దీన్ని ఆమె థాట్ ట్రాన్స్మిషన్ అనేది. తాను బాబా సందేశాలపై ప్రసంగించే సమయంలో బాబా తన హృదయంలో ప్రవేశించి తనతో బాబా మాట్లాడించేవారని ఆమె చెప్పేది. మెహర్ బాబా స్వయంగా తన ద్వారా తన సందేశం ఇస్తున్నారనేదామె. ఆ రోజుల్లో ఇదొక సంచలనాత్మక విషయం. ఈ విషయంలో అనేక మంది అనేక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆమె ప్రసంగాలను ఖండించారు. నేరుగా బాబాకు కూడా ఫిర్యాదు చేశారు. ఇందుకు జవాబుగా అన్నట్లు, నోరీనా సర్వ్స్ మీ త్రూ స్పిరిచువల్ థాట్ ట్రాన్స్మిషన్. నదీన్ సర్వ్స్ మీ త్రూ సరెండర్ అండ్ ఎలిజబెత్ త్రూ సాక్రిఫైస్ అని తంతి పంపారు. ఆమె ఓ ఆధునిక కవయిత్రి. బాబా ఎడల ఆమె ప్రేమ, ఆరాధన అనితర సాధ్యం. మిర్టిల్ బీచ్ ను ఒక అత్యంత సుందర ప్రదేశంగా తీర్చిదిద్దడంలో నోరీనా పాత్ర ప్రశంసనీయం. మెహరాజాద్ తర్వాత మిర్టిల్ బీచ్ సెంటర్ తనకు అత్యంత ఇష్టమైన నివాసంగా భావిస్తానని బాబా అన్నారు. 1947 నాటికి ఆమె ఆరోగ్యం క్షీణించింది. రక్తపోటు అధికంగా ఉండింది. గుండె పరిమాణం 4 ఇంతలు పెరిగిందని వైద్యులు ధృవీకరించారు. ఎక్కువ విశ్రాంతి అవసరమన్నారు డాక్టర్లు. అంతవరకు ఆవిడ ప్రసంగంలో వచ్చిన థాట్ ట్రాన్స్మిషన్ శక్తి తగ్గింది. దాంతో మానసికంగా ఆమె కృంగిపోయింది. బాబా నవజీవనం ప్రారంభించడానికి ముందు 1947లో నోరీనాను, ఎలిజబెత్లను మెహరాజాద్కు ఆహ్వానించారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న వైద్య సలహాలు ప్రక్కన పెట్టి ధైర్యంగా బాబా దగ్గరకు వచ్చిందామె. బాబా కూడా విశ్రాంతి తీసుకోమని సున్నితంగా హెచ్చరిస్తూనే 6 వారాలు మౌనం పాటించమని కోరారు. ఆమె ఉండగా మెహరాజాద్ లో ప్రతిరోజు ఆమెను బాబా పలకరించారు, పరామర్శించారు. ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్లి న్యూయార్క్ లో బాబా సందేశాల ప్రసంగాలు పునః ప్రారంభించింది. ఆనాటి ప్రముఖ జ్యోతిష్కులు ఆమె త్వరలో తుది శ్వాస విడుస్తుందని చెప్పారు. 1956లో బాబా మిర్టిల్ బీచ్ ద్వితీయ పర్యటన తర్వాత 1957లో ఆమె బాబాలో ఐక్యమయ్యింది. జ్యోతిష్కులు చెప్పే భవిష్యవాణి నా ప్రేమికులకు, నాకు విధేయులుగా ఉండే భక్తులకు ఏమాత్రం పనిచేయవన్నారు. ఆమెకు 4 సార్లు ప్రాణభిక్ష పెట్టి రక్షించానని బాబా అన్నారు. చిన్నతనంలో టీబీ వ్యాధి సోకినప్పుడు ఆమెకు అంతర్లీనంగా జీసస్ దర్శనం లభించింది. నా ప్రేమికులు ఎవరైనా నాకన్నా ముందుగా గనుక మరణిస్తే ఆ వెనువెంటనే నా ప్రేమిక కుటుంబంలో జన్మిస్తారని బాబా సూచించారు. అవును, నోరీనా ఎవరింట జన్మించిందో మరి. వినిపించట్లేదండి కిరణ్మయ్య గారు, వినిపించట్లే. నోరీనా మ్యాచబిల్లి గురించి చెప్పడం అయ్యిందండి. అది కంప్లీట్ అయింది. జై బాబా. ఓకే ఓకే, జై బాబా. జై బాబా. కిరణ్ కంటిన్యూ చేస్తావు ఇంకా? ఇంతేనా, ఇక్కడతో అయిపోయిందా? ఇక్కడ తాపుతానండి. ఓకే ఓకే. జై బాబా. ఇది చాలా చక్కగా ఉంది నొరీనా. ఇంకా అంటే వీళ్ళు బాబా దీంట్లో చాలా నొరీనా మ్యాచ్వెల్లి తర్వాత ఇందాక నువ్వు చెప్పిన ముగ్గురు కూడా చాలా ప్రముఖులు బాబా సాహిత్యంలో మనం చదువుతుంటాం వాళ్ళ గురించి.
చాలా చక్కటి సమాచారాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్ నీకు జై బాబా. తర్వాత భారతి పాడాలని సత్యవతి గారిని కోరుతున్నాను. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी ये कर कुद रत्ने फरमादू चलागी आश भक्तों ने के बख्शे नूर माधु आया मूर्छद मेहर बाबा चरण पर तूज न धरिए सर खुदा ना जातती वाके तरीबे तो मेहर बादू तुझे मालिक हकीकतनो तू आशिक बीने आरिफ भी तुझे धरी या ये वहदत मारे पतनो होई तू फातू हमोर रवने आयशा लेक बकशज ज्ञान जदनो के तू पर महात्मा ज्ञानी छे ने मुख तारे इरफातू खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर छे तुझ पर जान सदके साकिया पी दे पयमातू हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहर बाबा छेनिगे बातू हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातू बुझावे नार जहलतनी ये कर कुद रत्ने फरमातू चलागी आश भक्तों ने के बख्शे नूरे मातू। जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर प्रभु की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. సత్యవతి గారు, ఇది గుజరాతీ ఆరతి చాలా చక్కగా శ్రావ్యంగా పాడి వినిపించారు. చాలా థ్యాంక్స్ మీకు. జై బాబా. ఇది ఇక్కడితో ఈ రోజు మన ప్రోగ్రామ్ ముగుస్తోందండి. ఆల్మోస్ట్ మనం టైం కి అవ్ చేసాము. అయితే రామచంద్ర గారికి ఒక చిన్న